చిలికి చిలికి గాలివాన తీరు కాదు, గెరువీయకుండా కొట్టే తుఫాను తీరే అయ్యేటట్టున్నది బీజేపీ లీడర్ల వర్గ పోరాటం. ఏమంట కేంద్ర మంత్రి బండి సంజయ్ నాకు హుజురాబాద్లో తక్కువ ఓట్లు వేయించిన వాళ్లకు సర్పంచ్ ఎన్నికలల్లా టికెట్లు ఇస్తా అని అన్నాడో ఎమ్మటే కన్వీనర్ రాజీనామా, ఈటల ఇంటికి హుజురాబాద్ క్యాడర్ కదిలచ్చుడు టక్క టక్క జరిగినాయి. బండి సంజయ్ అట్లా అన్నందుకు ఇక మా సంగతి ఏందో చెప్పు అన్నట్టు ఈటల ఇంటి ముందడికి చేరిండ్రు. అక్కడ పెట్టిన మీటింగులో ఈటల రాజేందర్ మాట్లాడుకుంటా బీజేపీ లీడర్లు బిత్తరపోయే మాటల తూటాలు వేల్చిండు. వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇన్నారా నా కొడుక అంట. మరి ఆ కొడుకు ఎవరు కావచ్చు? కడుపులో కత్తులుండి కావలించుకునేది ఎవరు కావచ్చు? అట్లా మాట్లాడితే ఎవరినైతే శర్శరమని సిరాకు వస్తుందో, ఎవలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళనే అంటున్నాడు. ఎవలకు దాకాల్లో వాళ్ళకే సూటిగా దాకేటట్టు ఇండైరెక్ట్గా ఈటలు ఇసిరిండు ఈటల రాజేందర్. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం అయితే మీరు అంటున్నారు, వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం. చూడుర్రి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడో క్యాడర్ను. ఎసొంటి మాటలు చెప్తే ధైర్యంగా ఉంటారో అవన్నీ రంగరిచ్చి పోసి రాటు తేలేటట్టు చేస్తున్నాడు. ఎంత తోడు అడ్డం పడ్డా, ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్లో ఏం జరుగుతుందో చెప్పిండు. ఇక కార్యకర్తల సంబరం చూడాలే, చిన్నగా లేదు పోన్రి. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఈటల ఉన్న బీజేపీ పార్టీలో తన క్యాడర్ ఉంటుంది అంటున్నాడా, లేకుంటే కొత్త పార్టీ పెట్టి నా తడాకా ఏందో చూపిస్తా అన్నట్టు చెప్తున్నాడా అనేది తెలియదు. కానీ ఈలలు సప్పట్లయితే జోరుగానే కొట్టిండ్రు. ఇక ఓట్లు తక్కువ ఎక్కువ ఓడగొట్టే కుట్ర అనే ముచ్చట్ల మీద మాట్లాడుకుంటా గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా భూమరావు గారికి. రెండు కలిసే వచ్చేది. అంత సమానమేనాయా, ఇంకెక్కడ అన్యాయం జరిగిందన్నాడు. తర్వాత ఎవర్రా మీరంతా అన్నట్టు ఓ డైలాగ్ వేసిండు. అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజురాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లీడర్ అని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. అంతే కదా, ముఖ్యమంత్రులతో కొట్లాడితే ముఖ్యమంత్రి కావచ్చు, అది కూడా అపోజిషన్ పార్టీలో అయితే మంచిగా ఉంటుంది. కానీ సొంత పార్టీలో సొల్లు కొట్లాటేంది అన్నట్టు ఇజ్జత్ తీసిండు తన మనసులున్న లీడర్ది. ఇట్లా ముసుగుల గుద్దులాట తీరుగా పేరు చెప్పకుండా పెంట తిట్టిండు, సీపుగా తీసి పారేసిండు. నీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బాయి జాగీరు కాదని చెప్పినోడు ఈటల, గుర్తుపెట్టుకో. కొట్లాడితే అక్కడ ఏం కొట్లాడితే ఇంకోటి ఓ రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రి కొట్లాడినాడు అర్థం ఉంది, రేవంత్ గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడాలి? నేను నా పతారేం కావాలంటున్నా. గీ తీరుగున్నది బీజేపీ పార్టీల వర్గ పోరాటం. ఇట్లయితే వాళ్ళు అనుకున్నట్టు తెలంగాణలో అధికారంలోకి వచ్చుడు తొందరగా అంటే చాలా తొందరగా జరుగుతుంది. ఒకరి మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకుంటే
పార్టీకి మస్తు ప్రతార పెరుగుతుంది. అందుకే బీజేపీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారట వాళ్ళ లీడర్ల తీరు చూసి.